హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హ్యుండాయ్ వారి గ్రాండ్ i10 నియోస్ 1.2 లీటర్ ఇంజన్తో వస్తున్నటువంటి కప్పా పెట్రోల్ స్పోర్ట్స్ ఆప్షనల్ అన్నమాట. ఆటోమేటిక్ గేర్స్ ట్రాన్స్మిషన్తో మన ముందుకైతే రావడం జరిగింది ఏఎంటీ. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, అండర్ ప్రైస్ ఎలా ఉంది తెలుసుకుందాం. అదేవిధంగా దీన్ని మనం ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంతవరకు ఈఎంఐ వస్తుంది, మనకు ఎంత లోన్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఏఎంటీ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,58,396 రూపాయలు. ఫ్రెండ్స్, దీనికి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 14% చెల్లించినట్లయితే 1,06,525 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ కార్కి గాను మనకు వచ్చినటువంటి ఇన్సూరెన్స్కి మనం కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 52,842 రూపాయలు చెల్లించాలి. ఆర్టీఏ చార్జెస్ చూసుకున్నట్లయితే 4,593 రూపాయలు చెల్లించాలి. 4th ఇయర్ వారంటీ చూసుకున్నట్లయితే 11,209 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా మన కార్ కోసం ఎసెన్షియల్ కిట్ కావాలి కదా, సో ఆ ఎసెన్షియల్ కిట్ కోసం వచ్చేసి 6,999 రూపాయలు చెల్లించినట్లయితే మనకు ఎసెన్షియల్ కిట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,40,564 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఈ అమౌంట్కి మనం ఈ కార్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ డిసెంబర్ వరకు కొంచెం డిస్కౌంట్ అనేది ఉంది. మీకు మన పెద్ద తండ దగ్గర ఉన్నటువంటి హ్యుండాయ్ షోరూంలో కానీ, ఇక్కడ సిసి సర్కిల్లో ఉన్నటువంటి హ్యుండాయ్ షోరూమ్ కానీ అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఇంకా మరోసారి అక్కడ ఉన్నటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక మనం ఈ కార్ని ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనాన్స్లో వచ్చేసి మనకు ప్రైవేట్ సెక్టర్ వారికి వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, అయితే మనం ప్రస్తుతం ప్రైవేట్ సెక్టర్ వారి గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 80% వరకు మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,58,396 రూపాయలు ఉండగా మనకు 80% లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ వచ్చేసి 6,06,716 రూపాయలు అయితే లోన్ అమౌంట్ వస్తుంది. అయితే ఈ వచ్చినటువంటి లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు అంత ఇంట్రెస్ట్ పడితే మనం చెల్లించవలసిన ఈఎంఐ ప్రతి నెల 12,965 రూపాయలు చెల్లించాలి. 60 నెలల వరకు అయితే మనం చెల్లించాలి. ఫ్రెండ్స్, అంటే 5 సంవత్సరాల వరకు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో లోన్ అమౌంట్ దానికి ఒక ఇంట్రెస్ట్ ఒక 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ 1,71,224 రూపాయలు అయితే పడుతుంది అనమాట 5 సంవత్సరాలకు అది. సో ఇక మనకు ఇక్కడ డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ తీసివేసినట్లయితే వచ్చినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ మనకు డౌన్ పేమెంట్ కింద తీసుకోవచ్చు. ఉదాహరణకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,40,564 రూపాయలు. ఇక మనకు వచ్చినటువంటి లోన్ వచ్చేసి 6,06,716 రూపాయలని తీసేసినట్లయితే 3,33,848 రూపాయలు మనం చెల్లించినట్లయితే ఈ కార్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇంకా మనకు వీలైనట్లయితే ఇంకా ఎక్కువ చెల్లించినట్లయితే ఈఎంఐ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే ఇది ఆన్ రోడ్ ప్రైస్, ఇది జిఎస్టీ తగ్గిన తర్వాత ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. జిఎస్టీ తగ్గక ముందు వచ్చేసి దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,24,734 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, దాదాపు చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరు మరోసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.